నమస్తే వెల్కమ్ టు 10 మ్యాక్స్. వరుస ఫ్లాప్లు, ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా రాని సక్సెస్లు. దీనికి తోడు ఎప్పుడు ఛాన్స్ వస్తుందా నెగటివ్ ప్రాపగండా చేద్దామని వెయిట్ చేస్తున్న బ్యాచ్లు. వీటికి యాడెడ్ స్పైస్ గా ట్రోలింగ్. ఇన్ని ఫేస్ చేస్తున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఎలాంటి మైండ్ సెట్ తో ఉన్నాడు, ఎంత ప్రెషర్ లో ఉన్నాడు? విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈ సినిమా రిజల్ట్ విజయ్ దేవరకొండ కెరియర్ లో చాలా క్రూషియల్. వరుసగా ఫ్లాపుల్లో ఉన్న విజయ్ దేవరకొండ కెరియర్ కి బ్రేక్ ఇచ్చే ఒక్క సినిమా కోసం చూస్తున్నాడు. ఆ సినిమా కింగ్డమ్ కావాలని కోరుకుంటున్నాడు. అందుకే విజయ్ ఫుల్ ప్రెజర్ లో ఉన్నాడు. అంతకుముందున్న రౌడీ హీరోలా కాకుండా సెటిల్డ్ గా ఉంటున్న విజయ్ దేవరకొండ లేటెస్ట్ గా తన మనసులో విషయాలు షేర్ చేసుకున్నాడు. వరుసగా ఫ్లాపుల్లో ఉన్న లైగర్ ముందు వరకు ఇమేజ్ ఒకలా ఉండేదని, లైగర్ రిలీజ్ తర్వాత ఆ సినిమా ఫ్లాప్ తో పనిగట్టుకుని ట్రోలింగ్ చేశారని, ఆ ఎఫెక్ట్ ఫ్యామిలీ స్టార్ వరకు కంటిన్యూ అయిందని ఓపెన్ అయ్యారు విజయ్. నిజానికి ఫ్యామిలీ స్టార్ మూవీ రిలీజ్ టైంలో యావరేజ్ టాక్ వచ్చినా కూడా పనిగట్టుకుని ఓ బ్యాచ్ బాగా ట్రోల్ చేశారని, సినిమా ఫ్లాప్ అని నెగటివిటీ స్ప్రెడ్ చేశారన్నారు విజయ్. సినిమాలకు సంబంధించి ట్రోలింగ్తో పాటు పేరుకు ముందు ద విజయ్ దేవరకొండ అని పెట్టుకున్నందుకు సోషల్ మీడియాలో కావాలనే రచ్చ చేశారని, అది సినిమాల మీద కూడా ఎఫెక్ట్ చూపించింది అంటున్నారు విజయ్. ఇదంతా నాన్ ఫిలిం పర్సన్ ని కావడం వల్ల, అవుట్ సైడర్ కావడం వల్లే అంటూ మనసులో మాట చెప్పారు విజయ్. దీనికి తోడు సమ్మర్లో రిలీజ్ అవ్వాల్సిన కింగ్డమ్ వరుసగా పోస్ట్పోన్ అవుతూ ఉండడంతో సినిమా బజ్ మీద ఎఫెక్ట్ పడిందని కూడా అంటున్నారు. అయితే ఈ ట్రోలింగ్, ఈ నెగటివిటీకి సక్సెస్ తో సమాధానం చెప్తానంటున్నారు విజయ్. విజయ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న కింగ్డమ్ మూవీ ఈ నెల 31న పాన్ ఇండియా వైడ్ గా థియేటర్లలోకొస్తోంది. వార్ 2 సినిమాపై ఆడియన్స్ ఇప్పటి వరకు ఈగర్ గా వెయిట్ చేసిన మూమెంట్ వచ్చేసింది. ఆగస్టు 14న థియేటర్స్ లోకి వస్తున్న ఈ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. దీంతో షూటింగ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తూ తన కో స్టార్ హృతిక్ రోషన్ పై ఓ రేంజ్ లో ప్రశంసలు కురిపిస్తూ సినిమాపై నెక్స్ట్ లెవెల్ హైప్ పెంచేశారు ఎన్టీఆర్. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, మ్యాన్ ఆఫ్ మ్యాసెస్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తోన్న సినిమా వార్ 2. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ నుంచి వస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇంతటి హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్న ఈ సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులతో పాటు ఇండియా వైడ్ ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇన్నాళ్లు ఒక స్పెషల్ సాంగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని చెప్తూ వచ్చిన వార్ 2 యూనిట్ ఫైనల్లీ ఈ క్రేజీ మల్టీస్టారర్ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేసిన ఎన్టీఆర్ తన కోస్టార్ హృతిక్ రోషన్ తో కలిసి పనిచేసిన వర్క్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుని సినిమాపై అంచనాల్ని అమాంతం పెంచేశారు తారక్. వార్ 2 సినిమాపై అప్డేట్స్ ఇస్తూ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు ఎన్టీఆర్. వార్ 2 సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిందని చెప్తూ హృతిక్ రోషన్ తో కలిసి పనిచేసిన వర్క్ ఎక్స్పీరియన్స్, షూటింగ్ టైంలోని మెమొరబుల్ మూమెంట్స్ ని అభిమానులతో షేర్ చేసుకున్నారు. హృతిక్ రోషన్ సెట్స్ లో చాలా సరదాగా ఉంటారని, యాక్షన్ సన్నివేశాల్లో ఆయన ఎనర్జీ తనని ఎంతగానో అట్రాక్ట్ చేసింది అన్నారు ఎన్టీఆర్. వార్ 2 మూవీ జర్నీలో ఎన్నో విషయాలు నేర్చుకున్నాను అని చెప్పిన ఎన్టీఆర్ ఈ సినిమాతో డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఆడియన్స్ కి బిగ్ సర్ప్రైజ్ ప్లాన్ చేశారని, వార్ 2 సినిమాపై క్యూరియాసిటీ పెంచేశారు ఎన్టీఆర్. వార్ 2 స్టోరీ, డైరెక్టర్ అయాన్ ముఖర్జీ విజన్ ఆడియన్స్ ని థ్రిల్లింగ్ కు గురిచేస్తాయన్నారు ఎన్టీఆర్. సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయని చెప్పారు. అంతేకాకుండా సినిమాలో వచ్చే స్పెషల్ సాంగ్ లో హృతిక్ తాను పోటాపోటీగా వేసిన స్టెప్స్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తాయని, ఈ స్పెషల్ సాంగ్ సినిమాకి హైలైట్ అవుతుందని అన్నారు ఎన్టీఆర్. వారికి సీక్వెల్ గా తెరకెక్కిన వార్ 2 సినిమా ఆగస్టు 14న వరల్డ్ వైడ్ గా 7,500 థియేటర్స్ లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. మరి చూడాలి వార్ 2 మూవీతో బాలీవుడ్ డెబ్యూ ఇస్తోన్న ఎన్టీఆర్ ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటారో అనేది. మన హీరోలేమో గానీ వర్సటైల్ రోల్స్ చేసేందుకు తమిళ హీరోలు ఎప్పుడూ రెడీగా ఉంటారు. హీరోగా కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే ప్రయోగాలకి సై అనేస్తుంటారు. అలాంటిది పెరిగే ఏజ్ ని దృష్టిలో పెట్టుకుని ఛాలెంజింగ్ రోల్స్ కి ఓకే చెప్తున్నారు. ఇప్పుడు ఇదే రూట్ లోకి వచ్చేశారు తమిళ నటుడు మాధవన్. సెకండ్ ఇన్నింగ్స్ లో హీరోగా కంటే ఫుల్ బిజీగా సినిమాలు చేస్తూ ఫుల్ స్పీడ్ చూపిస్తున్నారు మాధవన్. చెలి, సఖీ సినిమాలతో వచ్చిన లవర్ బాయ్ ఇమేజ్ తో మాధవన్ పేరు తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మారుమోగింది. ఈ సినిమాలు తెలుగులో కూడా డబ్ అవడంతో ఇక్కడి ఆడియన్స్ లో స్పెషల్ ఇమేజ్ సంపాదించుకున్నారు మాధవన్. లవర్ బాయ్ గా సినిమాలు చేస్తూ వచ్చిన మాధవన్ సుధా కొంగర డైరెక్షన్ లో వచ్చిన ఇరువుద్దు సూత్ర, తెలుగులో గురువుగా రీమేక్ అయిన ఈ సినిమాతో ఛాలెంజింగ్ రోల్స్ తో మెప్పించారు. ఆ తర్వాత తానే డైరెక్ట్ చేస్తూ నటించిన రాకెట్రీ ద నంబియార్ ఎఫెక్ట్ సినిమాతో తనలోని కొత్త యాంగిల్ ని ఆడియన్స్ కి ఇంట్రడ్యూస్ చేసిన మాధవన్
మహేష్ రాజమౌళి సినిమాలో మరోసారి ఏజ్డ్ రోల్లో కనిపించబోతున్నారనే న్యూస్ వైరల్ అవుతోంది. మహేష్ రాజమౌళి సినిమా నుంచి ఎటువంటి అఫీషియల్ అప్డేట్స్ రాకపోయినా క్రేజీ న్యూస్ తో ట్రెండ్ అవుతూ వస్తోంది. ఈ సినిమాలో మాధవన్ కీ రోల్ చేస్తున్నారని, అది కూడా మహేష్ బాబుకు ఫాదర్ గా మాధవన్ కనిపిస్తారనే న్యూస్ వైరల్ అవుతోంది. ఈ రోల్ కోసం గతంలో నానా పటేకర్, విక్రమ్ ని అప్రోచ్ అయ్యారు డైరెక్టర్ రాజమౌళి. కానీ వారు రిజెక్ట్ చేయడంతో చివరిగా ఆ రోల్కి మాధవన్ కరెక్ట్ అని భావించిన రాజమౌళి ఆయన్ను ఫైనల్ చేసినట్లు సమాచారం. దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సింది. మహేష్ రాజమౌళి ప్రాజెక్టుతో పాటు ప్రెజెంట్ మాధవన్ చేతిలో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. రణ్వీర్ సింగ్ లేటెస్ట్ మూవీ ధురంధర్లో కీ రోల్ చేస్తున్నారు మాధవన్. గ్యాంగ్స్టర్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఇంటెన్సివ్ లుక్ లో కనిపిస్తున్నారు మాధవన్. ఈ సినిమాతో పాటు 55 ఇయర్స్ ఏజ్లో ఆప్ జైసా కోయి నయి అనే ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీతో ఆడియన్స్ ముందుకు వస్తున్నారు మాధవన్. ఫాతిమా సనా షేక్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఈ నెల 11 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇలా సెకండ్ ఇన్నింగ్స్ లో డిఫరెంట్ రోల్స్ తో ఫుల్ స్పీడ్ చూపిస్తున్నారు మాధవన్. స్టార్ హీరో, మీడియం హీరో అన్న తేడా లేదు. ప్రెజెంట్ అంతా పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నారు. మరి నిజంగా ఈ సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతున్నాయా? తెలుగు సినిమాలు ఎందుకని బాలీవుడ్ లో థియేట్రికల్ రిలీజ్ కంటే ఓటీటీకే మొక్కు చూపుతున్నాయి? ఈ విషయంలో విజయ్ దేవరకొండ కింగ్డమ్ రూట్ ఎటువైపు? ప్రెజెంట్ ఇండస్ట్రీలో పెద్ద చిన్న హీరోలు అనే డిఫరెన్స్ లేకుండా అంతా పాన్ ఇండియా టార్గెట్ గా సినిమాలు చేస్తున్నారు. మరి ఇలా తెరకెక్కిన సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో విడుదలవుతున్నాయా అంటే అది లేదు. ఈ ఇయర్ లో రిలీజ్ అయిన నాని హిట్ 3 మూవీ మినహా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఏ తెలుగు సినిమా హిందీలో థియేట్రికల్ రిలీజ్ అవ్వలేదు. ఈ విషయంలో నార్త్ సైడ్ ఓటీటీ కీ రోల్ ప్లే చేస్తుంది అంటున్నారు సినీ విశ్లేషకులు. అందుకనే పాన్ ఇండియాగా తెరకెక్కిన కుబేరా, కన్నప్ప సినిమాలు తెలుగు భాషతో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదలైనా హిందీలో మాత్రం థియేట్రికల్ రిలీజ్ కాలేదు. ఇప్పుడు ఇదే బాటలో వెళ్తోంది విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా. విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ రిలీజ్ డైలమాకి ఎండ్ కార్డ్ వేస్తూ ఈ నెల 31న వరల్డ్ వైడ్ థియేటర్స్ లోకి అడుగు పెట్టబోతోంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా అనౌన్స్ అయిన ఈ సినిమాను ముందుగా తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళంతో పాటు హిందీలోనూ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ ఇప్పుడు హిందీ రిలీజ్ ను ఆపేయాలని డిసైడ్ అయినట్లు సమాచారం. హిందీలో కింగ్డమ్ సినిమాను థియేటర్స్ లో రిలీజ్ చేయకుండా ఈ సినిమా హిందీ వెర్షన్ డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది కింగ్డమ్ టీమ్. కింగ్డమ్ హిందీ థియేట్రికల్ రిలీజ్ కి నో చెప్పడం మంచి నిర్ణయమే అంటున్నారు సినీ విశ్లేషకులు. బాలీవుడ్ మల్టీప్లెక్స్ రూల్స్ ప్రకారం అక్కడ మల్టీప్లెక్స్ లో సినిమా స్క్రీనింగ్ అయిన 8 వారాల తర్వాతే ఓటీటీకి అనుమతిస్తోంది. కానీ అప్పటి వరకు ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం అంత సమయం వరకు ఓటీటీ వెయిట్ చేస్తుందా అనే క్వశ్చన్ రైజ్ అవుతోంది. దీంతో కేవలం సింగిల్ స్క్రీన్లోనే తమ సినిమాల్ని హిందీ థియేటర్స్ లో విడుదల చేస్తున్నాయి. ఇటు ఓటీటీ పరంగానూ బిజినెస్ ముందుగానే అవుతూ ఉండడంతో బాలీవుడ్ మల్టీప్లెక్స్ రిలీజ్ కంటే హిందీలో డైరెక్ట్ ఓటీటీకే నిర్మాతలు మొగ్గు చూపుతున్నారు. శక్తి ఫిలిం ఫ్యాక్టరీ చేతికి వీరమల్లు తమిళ్ థియేట్రికల్ రైట్స్. త్వరలో చిరు, అనిల్ సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ రిలీజ్. సోషల్ మీడియాకు శృతి హాసన్ బ్రేక్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిలిం న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు తమిళ్ థియేట్రికల్ రైట్స్ ని శక్తి ఫిలిం ఫ్యాక్టరీ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని స్పెషల్ పోస్టర్ తో అనౌన్స్ చేసింది మూవీ టీమ్. మెగా 157 ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న చిరు, అనిల్ సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ చిరు బర్త్డే ఆగస్టు 22న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మెగా ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. కూలీ సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. తనకు 2 ఏళ్లుగా కూలీ సినిమా తప్ప వేరే ఏ ఆలోచన లేదన్నారు. క్రేజీ స్టార్ క్యాస్ట్ నటిస్తోన్న ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్స్ లోకి వస్తోంది. వార్ 2 సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన సందర్భంగా ఎమోషనల్ ట్వీట్ చేశారు హృతిక్ రోషన్. 149 రోజులు ఈ సినిమా కోసం యూనిట్ సభ్యులంతా ఎంతో కష్టపడ్డారని ట్వీట్ చేశారు హృతిక్. అనుపమ పరమేశ్వరన్, సురేష్ గోపి లీడ్ రోల్స్ లో నటించిన జేఎస్కే జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ సినిమా తెలుగు టీజర్ రిలీజ్ అయింది. త్వరలోనే ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది. బాలీవుడ్ హీరోయిన్ విద్యా బాలన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాను జిమ్ కి వెళ్లడం మానేసిన దగ్గర నుంచి బరువు తగ్గుతూ వచ్చాను అని, ఇందుకోసం చెన్నైకి చెందిన ఆమూర్ న్యూట్రిషన్ గ్రూప్ ను సంప్రదిస్తే ఫ్యాట్ సమస్య వల్ల కాకుండా బాడీలో ఏర్పడిన ఇన్ఫ్లమేషన్ కారణంగా బరువు పెరిగినట్టు స్పష్టత ఇచ్చారు. సాయి పల్లవి బాలీవుడ్ డెబ్యూ ఇస్తోన్న ఏక్ దిన్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. అమీర్ ఖాన్ తనయుడు హీరోగా నటిస్తోన్న ఈ సినిమా నవంబర్ 7న ఆడియన్స్ ముందుకు రానుంది. సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు హీరోయిన్ శృతి హాసన్. నిశ్శబ్దాన్ని ఆస్వాదించాలని ఉందని తన ఇన్స్టాలో శృతి హాసన్ పోస్ట్ పెట్టారు.
ప్రజెంట్ ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. మలయాళ హీరో ఉన్ని ముకుందన్ ఇన్స్టా అకౌంట్ హ్యాక్ అయిందని తెలిపారు. ఏదైనా సందేశాలు వస్తే వాటికి రెస్పాండ్ కాకుండా ఉండాలని అభిమానుల్ని సూచించారు ఉన్ని ముకుందన్. యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద మోహిత్ సూరి డైరెక్షన్లో తెరకెక్కుతోన్న సయారా ట్రైలర్ విడుదలైంది. అనిత్ పడ్డా హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో అహాన్ పాండే హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నారు. ఇది వాటి 10 Max. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై.